హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే 2024లో టాప్ సెల్లింగ్ కార్ అయిన పంచ్ గురించి అయితే మాట్లాడదాం. అసలు పంచ్ కానీ సేల్స్ రావడానికి కారణం ఏంటి? అండ్ టాప్ సెల్లింగ్ కార్ ఉండడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మరి మీరు అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో టాప్ పొజిషన్లో రావడానికి కారణాలు ఏంటంటే ముందు మనం పంచ్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. టాటా పంచ్ ఎప్పుడు లాంచ్ అయిందంటే 2021 అక్టోబర్ 18 రోజు టాటా పంచ్ అయితే లాంచ్ అయింది. సో మరి ఈ పంచ్ లాంచ్ అయినప్పటి నుంచి చాలా కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో అయితే లాంచ్ అయింది. ఎందుకంటే దీని ఒక ప్రైస్, ఈ కార్ అయితే అప్రాక్సిమేట్లీ 6 lakhs ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్తో లాంచ్ అయింది కాబట్టి చాలా భూమున్న మార్కెట్లో అయితే లాంచ్ అయింది. మరి దీనికున్న ప్రైస్ యొక్క కాంపిటీషన్ చూసుకుంటే మారుతి నుంచి షిఫ్ట్ కానీ, రెనాల్ట్ నుంచి కైగర్ కానీ, నిసాన్ నుంచి మ్యాంగెట్ కానీ, ఇలా చాలా కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో ఈ కార్ అయితే లాంచ్ అయింది. మరి ఇంత కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో ఈ కార్ లాంచ్ అయినప్పటికీ కూడా ఇన్ని సేల్స్ని ఎలా తెచ్చుకుందంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం అవన్నీ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మరి ఈ కార్ని ఇంత సక్సెస్ని పొందడానికి మెయిన్గా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి దీని ఒక ప్రైస్, సెకండ్ వచ్చేసరికి దీని ఒక లుక్స్, థర్డ్ వచ్చేసరికి దీని ఒక సేఫ్టీ ఫీచర్స్. సో ముందుగా మనం ప్రైస్ గురించి అయితే మాట్లాడదాం. ఈ కార్ అయితే మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే లాంచ్ అయింది. సో మరి ఈ ప్రైస్కి వేరే కాంపిటీషన్ చూసుకున్నట్టయితే దీనికి ఉన్న లుక్స్ కానీ, దీనికి ఉన్న సేఫ్టీ రేటింగ్ కానీ వేరే కార్లకి అయితే లేవు. సో మరి అవుట్ రైట్గా ప్రైస్ విషయంలో పంచ్ అయితే టాప్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఒక లుక్స్ అనమాట. లుక్స్ అంటే ఇక్కడ మనకు చూడడానికి మంచిగా ఉండే కాదండి, లైక్ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, దీని ఒక హైట్ కానీ, ఇవన్నీ అయితే మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో పంచ్కి ఏంటంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే కమాండింగ్ సీట్ పొజిషన్ అయితే ఉంటుంది అనమాట. అంటే డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు తనకు రోడ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. సో ఎంత హైట్ తక్కువ ఉన్న పర్సన్ కూడా సీట్లో కూర్చున్నా రోడ్ మాత్రం క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ అలానే దీని ఒక డ్రైవింగ్ కంఫర్ట్ అనమాట. సో ఇవన్నీ ఓవరాల్గా కలుపుకొని దీని ఒక డిజైన్ కూడా టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేఫ్టీ అనమాట. సేఫ్టీలో టాటా పంచ్ని మించిన కార్ ఏది లేదు ఈ సెగ్మెంట్లో. ఎందుకంటే దీనికి గ్లోబల్ అండ్ క్యాప్లో 5 స్టార్ ఒక సేఫ్టీ రేటింగ్ వచ్చింది. సో ఎప్పుడైతే మన వాళ్ళు సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ నేను కొనుక్కోవాలని వాళ్ళ మనసులో అయితే పడ్డదో అప్పటి నుంచి టాటా పంచ్ యొక్క సేల్స్ అయితే చాలా విపరీతంగా అయితే పెరిగినాయి అనమాట. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్స్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఇటు మనం రెనాల్ట్ కైగర్ చూసుకున్న మనకు 5 స్టార్ రేటింగ్ లేదు, మ్యాగ్నెట్ చూసుకున్న 5 స్టార్ రేటింగ్ లేదు, అండ్ అలానే చాలా కార్స్ కూడా 5 స్టార్ రేటింగ్ అయితే లేదు. సో మన వాళ్ళు ఏంటంటే లైక్ 1 lakh కానీ 1.5 lakh కానీ ఎక్కువ పెడితే మనకు మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ వస్తుంది కాబట్టి టాటా పంచ్ని అయితే చాలా మంది ఈ విధంగా అయితే కొనుక్కున్నారనమాట. అండ్ 2023లో టాటా పంచ్ యొక్క ఐసీఎన్జీ వర్షన్ అయితే బయటకు వచ్చింది. దీంట్లో మనకు ట్విన్ సిలిండర్స్ అయితే ఉంటాయన్నమాట సిఎన్జీ వర్షన్లో. స్టార్టింగ్లో మనకు 2021లో లాంచ్ అయింది పెట్రోల్ వేరియంట్ మాత్రమే. 2023లో ఐసీఎన్జీ వేరియంట్ కూడా లాంచ్ అయింది అనమాట. సో మరి ఈ సిఎన్జీ వేరియంట్ లాంచ్ అయినాక మళ్ళీ కార్ యొక్క సేల్స్ అయితే విపరీతంగా అయితే పెరిగినాయి అనమాట. అండ్ అదే టైంలో టాటా పంచ్కి 2 కార్స్ అయితే రైవల్గా అయితే వచ్చినాయి. అదేంటంటే హ్యుండై నుంచి ఎక్స్టర్ కానీ, నెక్సా నుంచి ఫ్రాన్స్ కానీ. ఈ 2 కార్స్ కూడా 2023లో అయితే లాంచ్ అయినాయి. సో ఈ కార్స్ లాంచ్ అయినప్పటికీ కూడా టాటా పంచ్ యొక్క సేల్స్ ఏమాత్రం తగ్గలేదు. అండ్ లేటర్ ఆన్ 2024లో టాటా పంచ్ ఎలక్ట్రికల్ వర్షన్ కూడా తీసుకొచ్చారు అనమాట. సో మరి ఇప్పుడు టాటా పంచ్ని పెట్రోల్ వర్షన్ ఉంది, సిఎన్జీ వర్షన్ ఉంది, అండ్ అలానే ఎలక్ట్రిక్ వర్షన్ కూడా ఉంది. సో మరి కస్టమర్కి పెట్రోల్ కావాలంటే పెట్రోల్ ఉంది, సిఎన్జీ కావాలంటే సిఎన్జీ ఉంది, ఎలక్ట్రికల్ కావాలంటే ఎలక్ట్రికల్ కార్ కూడా ఉంది. సో మరి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి టాటా పంచ్ 2024లో ది బెస్ట్ సెల్లింగ్ కార్ అయితే అయ్యింది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే టాటా పంచ్ యొక్క సేల్స్లో 53% పెట్రోల్ కార్స్ ఉంటాయి, 33% సిఎన్జీ కార్స్ అయితే ఉన్నాయి, అండ్ మిగతా 14% ఎలక్ట్రికల్ కార్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకు టాటా పంచ్ అయితే 2024లో బెస్ట్ సెల్లింగ్ కార్ అయితే అయ్యింది. అండ్ ఇదొకటే కాకుండా 34 monthsలో 4 lakhs ప్లస్ టాటా పంచ్ కార్స్ని అయితే సేల్ చేశారు. అండ్ 10 monthsలో 1 lakh టాటా పంచ్ యూనిట్స్ అయితే సేల్ చేశారనమాట. సో మరి ఇవన్నీ చాలా పెద్ద రికార్డ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటికి కూడా టాటా పంచ్ యొక్క సేల్స్ అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి. అండ్ దీని ఒక నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. దీంట్లో మనకు టర్బో ఇంజిన్ ఇచ్చింటే ఇంకా మంచిగా అయితే ఉంటుండే. అండ్ అలానే దీని ఒక సర్వీసింగ్ కూడా ఇప్పటికైనా ఇంప్రూవ్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని నా ఒక ఒపీనియన్. సో మరి ఫైనల్గా ఈ విధంగా 2024లో టాటా పంచ్ అయితే టాప్ సెల్లింగ్ కార్ అయితే అయ్యింది. సో దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.